भ्यो नमः। ओं त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बंधनान् मृत्योर्मुक्षीय मामृतात्। ఈ యొక్క ఆధ్యాత్మిక సేవా మండలి వికారాబాద్ వారి ఆధ్వర్యం లోపల గత ఆయన రాజుగారు చెప్పినట్లు రమేష్ గారు చెప్పినట్లు 15 సంవత్సరాల నుండి ఈ యొక్క ఆధ్యాత్మికత అనేది శోభాయమానంగా జయప్రదంగా చేసుకుంటున్నాం। ఈ సంవత్సరం కూడా అట్లాగే అతిరుద్ర స్వాహాకారం అంటే రుద్రం అనేది భగవంతునికి ఈశ్వరునికి చాలా ఇష్టమైనది। ప్రతిరోజు అందరూ కూడా శ్రావణ మాసంలో కార్తీక మాసంలో అందరూ కూడా తమ ఇండ్లలో ఆలయాల్లో దేశమంతా ప్రపంచమంతా ఎక్కడైతే ఈశ్వరాలయాలు ఉంటాయో అక్కడంతా కూడా అభిషేకం జరుగుతుంది। ఆ ఒక్క అభిషేకం ఒకసారి రుద్రం అంటే ఒక రుద్రము 11 సార్లు అంటే ఒక ఏకాదశము 11 ఏకాదశాలు అయితే ఒక లఘురుద్రము 11 లఘురుద్రాలు అయితే ఒక మహారుద్రము 11 మహారుద్రాలు అయితే ఒకటి అతిరుద్రం। కాబట్టి 14,641 రుద్రాలతో స్వాహాకారం, మళ్ళీ అదే 14,641 రుద్రాలతో పారాయణం అంటే అభిషేకం, సంతత ధారాభిషేకం 24 గంటలు 7 రోజుల పాటు ఏ రాత్రి 2 గంటలకు వచ్చినా 3 గంటలకు వచ్చినా కూడా అభిషేకానికి అవకాశం ఉంటుంది। దానిని సంతత ధారాభిషేకం అయిన తర్వాత శతచండీ యాగం, రాజశ్యామల యాగం, మహాసుదర్శన హవనం, నిత్యము కళ్యాణం, శాంతి కళ్యాణ మహోత్సవం, ఇటువంటి కార్యక్రమాలు జరపాలన్నా కూడా పూర్వజన్మ సుకృతం కావాలి, రావాలన్నా పూర్వజన్మ సుకృతం, చూడాలన్నా కూడా వినాలన్నా కూడా దీన్ని ఇక్కడ వచ్చి ఆనందం అనుభవించాలన్నా కూడా పెట్టి పుట్టాలి। కాబట్టి హిందూ ధర్మం ఏం చెప్తుందంటే ఏ పని చేసినా కూడా సకల మతస్థులు సకల వర్గాల వారు అందరూ కూడా హాయిగా బ్రతుకుతారు। కాబట్టి ఈ యొక్క బ్రతుకు తెరువు కోసమే ఈ యొక్క హిందూ ధర్మం। కాబట్టి దేశంలో ఉన్న సకల జీవరాశులందరికీ కూడా ధర్మ మార్గంలో నడిపించాలి। ప్రతి ఒక్క మనం ప్రతి పైసా కూడా ప్రతి పని కూడా ప్రతి అడుగు కూడా ప్రతి మాట కూడా ధర్మం వైపు ఉండాలనే ఉద్దేశంతో ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థముతో ఎవరి ఏవిది కూడా ఆశించకుండా అందరు కూడా అంటే భవిష్యత్తులో ఎవరు కూడా దైవ దూషణ కానీ ధర్మ దూషణ కానీ దేశ దూషణ కానీ ఎవరు కూడా చేయొద్దు। ఏ వర్గం వారైనా కూడా ఎవరైనా కూడా ధర్మ కార్యాలే చేయాలి కానీ దైవ దూషణ చింతన చేయరాదు। కాబట్టి అటువంటి దైవ చింతన చేసుకుంటూ దైవ దూషణ చేయని వారికి ఆ దైవ దూషణ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మనసులో రాజశ్యామలాదేవి వచ్చి ధర్మ మార్గం వైపు నడిపించాలని ఆ యొక్క వాళ్ళందరినీ కూడా కోరుకుంటూ ఇటువంటి యజ్ఞంలో కూర్చున్న వాళ్ళందరూ కూడా ముందు కూడా అందరు ఎవరైనా కూడా అందరికీ అంతే చిన్న వాళ్ళకు కూడా ఎవరు ఏమీ లేని వాళ్ళకు కూడా అవకాశం కలిగించేటట్లు మనం ఈ యొక్క యాగం చేస్తున్నాం। పెద్దవాళ్లే కాదు, పెద్ద సంస్థానాలే కాదు, చిన్నవాళ్ళు పండ్లు అమ్ముకునే వాళ్ళు కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి యాగం చేసుకునేలాగా మనం అవకాశం ఇచ్చినాం। వాళ్ళు వస్తారు చేయాలి అని వాళ్ళందరూ కూడా చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు చిన్న పెద్ద కాదు అందరూ భగవంతుని దృష్టిలో అందరూ సమానమే। కాబట్టి అందరూ వచ్చి యాగాన్ని చేయాలి, వాళ్ళు అనుభవించాలి, మానసికంగా శారీరకంగా వాళ్ళందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉండి ఈ యొక్క దేశ రక్షణ చేసుకుంటూ దేశానికి కూడా వాళ్ళ వంతు కృషి చేయాలని మనం ఈ యొక్క ఆధ్యాత్మిక సేవా మండలి తరఫున ఒక యాగం చేస్తున్నాం। కాబట్టి ఇంకా అదృష్టం ఏంటంటే శంకరాచారి శృంగేరి శంకర భగవత్పాదులు పుట్టినప్పుడు వాళ్ళు అక్కడ ఒక స్థానంలో కూడలి అనే స్థానం ఉంది కర్ణాటకలో శివమొగ్గ డిస్టిక్, అందులో వాళ్ళు త్రివేణి సంగమం తుంగ భద్ర అయితే త్రివేణి సంగమంలో అక్కడ అది మనం తపస్సు చేస్తూ అక్కడ మొట్టమొదటి పీఠం వాళ్ళు అక్కడ పెట్టినారు। ఆ పీఠము వాళ్ళు ఇప్పుడు ఎవరైతే 72వ స్వామి మహాస్వామి ఎవరైతే ఉన్నారో అభినవ శంకర భారతి తీర్థ స్వామి కూడా 30వ తారీఖు సాయంత్రం ఇక్కడ వెయిట్ చేసి పాదపూజ చేస్తాం। అయిన తర్వాత 31వ తారీఖు పూర్ణాహుతి వరకు వారు ఇక్కడే వారి సమక్షంలోనే పూర్ణాహుతి జరుగుతుంది। కాబట్టి అటువంటి కూడలి సంస్థానం శృంగేరి కన్నా ముందటిది అది కూడలి అనేది శంకరాచార్యులు తపస్సు చేసిన స్థలం। కాబట్టి అటువంటి మహాస్వామి వారు కూడా ఈ వికారాబాద్కు మొట్టమొదటిసారిగా మహాస్వామి విచ్చేయడం అనేది మన పూర్వజన సుకృతం అని భావిస్తూ వాళ్ళందరూ కూడా ఆశీస్సులు దేశం పైన ఉంటే దేశ రక్షణ చేయాలని జయిస్తున్నాం।